నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కొలకలూరు గ్రామంలో శ్రీ పంచముఖ గాయత్రి ద్వాదశ జ్యోతిర్లింగ దివ్య క్షేత్రంలో విశేషంగా జరిగిన నవమ వార్షిక ప్రతిష్టా మహోత్సవాలు, కన్నుల పండుగగా జరిగిన శివపార్వతుల కళ్యాణం, పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు. నారా కోడూరు చేబ్రోలు మధ్య జరిగిన రోడ్డు ప్రమాదం, 3 వ్యవసాయ కూలీల మృతి, మరో 2 పరిస్థితి విషమం. దర్యాప్తు చేస్తున్న చేబ్రోలు పోలీసులు. బస్సు యాక్సిడెంట్లో మృతి చెందిన కగ్గ రవి కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువుల నిరసన. తెనాలి మండలం అంగలకుదురు సెంటర్లో భౌతిక కాయాన్ని ఉంచి ధర్నా చేసిన ఆందోళనకారులు. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో వెంచేసున్న శ్రీ పంచముఖ గాయత్రి ద్వాదశ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రంలో నవమ వార్షిక ప్రతిష్టా మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఆలయ శాశ్వత అధ్యక్షులు నంబూరి వెంకటకృష్ణమూర్తి పర్యవేక్షణలో జరిగిన ఈ ఉత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మండల గ్రామమైన కొలకలూరు గ్రామంలో విశ్వ గాయత్రి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ పంచముఖ గాయత్రి ద్వాదశ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రంలో నవమ వార్షిక ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. సోమవారం ఉదయం గాయత్రి మహాయజ్ఞం నిర్వహించారు. తదనంతరం శివపార్వతుల కళ్యాణ మహోత్సవాలు అత్యంత కన్నుల పండుగగా జరిగాయి. కార్యక్రమాలను అర్చకులు ఆదిత్య త్రిపాఠి నిర్వహించగా ఈ మహోత్సవాలకు కొలకలూరు పరిసర సమీప గ్రామీణ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి ఆశీస్సులను అందుకున్నారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త నాగేంద్రరావు, శాశ్వత అధ్యక్షులు నంబూరు వెంకటకృష్ణమూర్తి, కార్యదర్శి ఎర్రంశెట్టి హనుమంతరావు, కోశాధికారి వెలివేల రమేష్ బాబు, ఉపాధ్యక్షులు కళ్యాణం రామపుల్లయ్య, సంయుక్త కార్యదర్శి జొన్నాదుల వెంకటేశ్వరరావు నేతృత్వంలో జరిగిన ఈ మహోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులను అందుకున్నారు. తదుపరి పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ జరిగింది. కార్యక్రమాన్ని లోకం వెంకటేశ్వరరావు, పెనుగొండ వెంకటేశ్వరరావు, గొడవర్తి సాయి హరిరాం, పురంశెట్టి ఆంజనేయులు ఇంకా శాశ్వత వంశపారంపర్య ధర్మకర్తలు పాల్గొని పర్యవేక్షించారు. కొలకలూరు గ్రామంలో పంచముఖ గాయత్రి దేవస్థానం యందు 9వ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం చండీ హోమం నుంచి మధ్యాహ్నం అన్నదాన ప్రసాదం మరియు సాయంత్రం కళ్యాణోత్సవం జరుగుతున్నది. ఈ కార్యక్రమాలకు కొలకలూరు గ్రామం మరియు ఇతర గ్రామాల నుంచి దాదాపు అనేక వేల మంది భక్తులు విచ్చేసి ఉన్నారు. ఈ దాదాపు 9వ వార్షికోత్సవం, ప్రతి వార్షికోత్సవం సందర్భంగా సంవత్సరం మాకు దాదాపు 1000-2000 మంది పెరుగుతూ ఉన్నారు. ఈ వార్షికోత్సవం దాదాపు మా కమిటీ వారి యొక్క అంచనా ప్రకారం 10,000 మంది భోజనాలకు అన్నదాన ప్రసాదం మేము రెడీ చేసి ఉన్నాము. ఈ యొక్క గాయత్రీదేవి గుడి దినదినాభివృద్ధి చెందడానికి కారణం మా ఫస్ట్ నంబూరు కృష్ణమూర్తి గారు కృషి, అదేవిధంగా కమిటీ వారి యొక్క అందరూ ప్రత్యేకంగా చుట్టుపక్కల గ్రామాల్లో నుంచి విరాళాలు సేకరించి అదేవిధంగా భక్తి భావాలతో అమ్మవారి కృప కటాక్షాలతో కూడా ఉండాలని మేము నిత్యం గ్రామాలందరినీ కోరుకుంటున్నాము. గాయత్రి ద్వాదశ జ్యోతిర్లింగ దివ్య క్షేత్రమునందు నవమ ప్రతిష్టా వార్షికోత్సవము వైభవంగా నిర్వహించబడుచున్నది. దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మన గాయత్రి దేవాలయములో అష్టాదశ శక్తిపీఠములు, 12 జ్యోతిర్లింగములు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. దీనితో పాటుగా వల్లీ దేవసేన సమేత కుమారస్వామి వారి ప్రతిష్ట ఉపాలయం ఉన్నది. అలాగే విఘ్నేశ్వర స్వామి ప్రతిష్టతోటి ఉపాలయం ఉన్నది. ఈ 2 ఆలయాలు కూడా మన పరిసర ప్రాంతాలలో ఎక్కడా లేవు. అందువలన భక్తులు విశేషంగా ఈ దేవాలయానికి ఆకర్షింపబడుతూ ఉన్నారు. ఇక్కడ భక్తుల సహకారంతో దివ్యంగా మనం ఈ 9వ వార్షికోత్సవ మహోత్సవాన్ని ఘనంగా తెనాలిలోని విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో యువ క్రికెట్ అకాడమీ నేతృత్వంలో జరుగుతున్న ప్రీమియర్ లీగ్ సీజన్ 8 క్రికెట్ ఆటల పోటీలు సోమవారం కూడా కొనసాగాయి. ఈ కార్యక్రమానికి విఆర్ కన్సల్టెన్సీ ఎండి పెసర్లంక రమణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో జరుగుతున్న ప్రీమియర్ లీగ్ సీజన్ 8 క్రికెట్ ఆటల పోటీల నేపథ్యంలో సోమవారం జరిగిన పోటీల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విఆర్ కన్సల్టెన్సీ ఎండి
పెసర్లంక రమణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ముఖ్య అతిథికి కోచ్ పరిచయం చేశారు. తదనంతరం క్రికెట్ ఆటల పోటీలను పెసర్లంక రమణ ప్రారంభించారు. అంతేకాకుండా సెకండ్ ప్రైజ్ నిమిత్తం 30,000 రూపాయలను పెసర్లంక రమణ డొనేట్ చేశారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ యువ క్రికెట్ అకాడమీ నేతృత్వంలో ఎంతో మంది క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించి క్రీడాకారులుగా గుర్తింపు పొందారని, ఈ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు కూడా మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువ క్రికెట్ అకాడమీ కోచ్ మాలిక్, శేఖరు తదితర సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు. తెనాలి 8వ సంవత్సరం టోర్నమెంట్ మ్యాచ్ ఈరోజు మన మాలిక్ గారు కోచ్ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరుగుతుంది. అదేవిధంగా ఇది 8వ సంవత్సరం సీజన్ 8లో నన్ను కూడా భాగస్వామ్యం చేసి మా విఆర్ కన్సల్టెన్సీని కూడా భాగస్వామ్యం చేసినందుకు మాలిక్ గారికి మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మాలిక్ గారు ఇలాంటి మంచి ఎంతోమంది క్రీడని ప్రేమించే లవర్స్ని తయారు చేయాలని, ఈ విద్యార్థులు స్టూడెంట్స్ క్రికెట్ని మంచి స్పోర్ట్స్గా తీసుకొని జీవితంలో మంచి పొజిషన్లో ఉండాలని, మన ఇండియా టీంలో కూడా మాలిక్ గారు సహాయంతో ఇండియా టీం దాకా వెళ్ళేలాగా మీరందరూ బాగా పట్టుదలతో ఆడి మంచి విజయం సాధించారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెనాలి ప్రీమియర్ లీగ్ సీజన్ 8 మరి 8వ సంవత్సరం చాలా చక్కగా జరుగుతూ ఉంది. నిన్న జూనియర్స్ విభాగంలో మరి టోర్నమెంట్ కంప్లీట్ అయ్యింది. మరి ఈరోజు సీనియర్స్ విభాగంలో టోర్నమెంట్ మొదలైంది. ఇందులో భాగంగా అమరావతి వారియర్స్ మరి తెనాలి సూపర్ కింగ్స్ మధ్య మొదటి మ్యాచ్ జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి ఈ టోర్నమెంట్కి సెకండ్ ప్రైజ్ 30,000 స్పాన్సర్ చేసినటువంటి విఆర్ కన్సల్టెన్సీ పెసలంక రమణ గారు, యువ నాయకులు, మా బ్రదర్ ఈ కార్యక్రమానికి విచ్చేయడం, మా అందరికి సహకరించడం చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా విఆర్ కన్సల్టెన్సీ తరఫు నుంచి మా కార్యక్రమాల్లో ఎన్నో వాళ్ళ తరపు సహాయం అందుతాయని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు మరి సీనియర్స్ కేటగిరీలో మరి ఈ టోర్నమెంట్ జరుగుతూ ఉంది. తెనాలి క్రీడాకారులు, క్రికెట్ లవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ కార్యక్రమానికి విచ్చేసి మరి ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించేందుకు. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో తమకు న్యాయం చేయాలి అంటూ బస్సు యాక్సిడెంట్లో మృతి చెందిన కగ్గ రవి భౌతిక కాయాన్ని సెంటర్లో ఉంచి కుటుంబ సభ్యులు ధర్నా చేశారు. ఆర్టీసీ డిపో వారెవరూ పట్టించుకోలేదని, అనాథ అయిన కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తెనాలి ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఇటీవల ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన సంఘటనలో కగ్గ రవి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మండల గ్రామమైన అంగరకుదురు గ్రామంలో ప్రధాన సెంటర్లో భౌతిక కాయం నుంచి కుటుంబ సభ్యులతో పాటు బంధువులు ఆందోళనకు దిగారు. బస్సు యాక్సిడెంట్ అయిన తర్వాత ఆర్టీసీ డిపో వారు ఎవరు పట్టించుకోలేదని, మృతి చెందిన రవి కుటుంబం అనాథ అయిందని, 2 ఆడపిల్లలు ఉన్నారని, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. రవి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు భౌతికాయాన్ని ఇక్కడి నుంచి తీసేది లేదంటూ ఆందోళనకు దిగడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ ఘటన తెలుసుకున్న 3 టౌన్ సిఐ రమేష్ బాబు ఎస్ఐతో పాటు పోలీసు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి నిరసనకారులతో మాట్లాడి ధర్నాన్ని విరమింపచేశారు. సోనం చేయమంటే కొద్దిగా వెళ్ళాడండి, పైపులు పనికి వెళ్తున్నాడండి. ఆర్టీసీ బస్సు కుద్దిందండి, ఎందాక దాకా న్యాయం చేస్తామన్నారండి. ఇప్పుడు కోర్టుకి వెళ్ళమంటున్నారండి. కేసు పెట్టుకోండి, కోర్టుకి వెళ్ళండి అంటున్నారండి. ఆర్టీసీ బస్ అయినా చేస్తారన్నారు. ఇంటికి రండి సెటిల్మెంట్ మాట్లాడుకుందాం అంటేనే ఇంటికి వచ్చామండి. ఇంటికి వచ్చాక కేసు పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అండి. ఇప్పుడేమో వచ్చి నాకేమో ఇష్టం వచ్చింది చేసుకోండి అంటున్నాడు. అదే ఎలా పోషించుకునేది వాళ్ళని. అంగలు కుదుర్చుకుని నాకు వచ్చే చేతం 6,000 పెట్టి నేను 5గురు 8 మంది తింటామండి. మేము ఏం తిని బతుకుతామండి అసలు. అబ్బాయి అమ్మాయి అండి, మా అత్త మా మామ ఉంటారు. 10వ తరగతి చదువుతున్నారండి. ఇద్దరు 10వ తరగతి చదువుతున్నారు అంగలు కుదురు హై స్కూల్లో. నేను పనిచేసేది సెటిల్మెంట్ ఇంటి దగ్గర మాట్లాడతాం, మీరు ఇంటికి రండి అని చెప్పారు మాకు. అక్కడ మేము అవన్నీ ఫార్ములాస్ అన్ని పూర్తి చేసుకొని ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చేటప్పటికి ఎవరూ మాట్లాడలేదు. మాట్లాడకపోగా మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి, కోర్టుకి వేసుకోండి, మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పారు. ఎస్ఐ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళు మాకు సంబంధం లేదు, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పారంట. అందుకే రోడ్డు మీద ధర్నాకు దిగాం మేము. మాకు న్యాయం జరిగిందాక ఇక్కడ నుంచి కదలం మేము. మా డాడీ పనికి వెళ్తాడు, ఆర్టీసీ బస్సు గుద్దేసింది. 2 రోజుల నుంచి న్యాయం చేస్తారని వాళ్ళు తిరిగారు, వెనక్కి తిరిగారు. చేయము అని ఏం చేసుకుంటారో చేసుకొని పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకుని కోర్టుకైనా వెళ్ళండి, మేము ఏమీ చేయమంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి మేము? ఆర్టీసీ వాళ్ళు ఎందుకు రావట్లేదు? పోలీసులు వస్తున్నారు. పోలీసులు ఏం చేస్తారు? మాకు న్యాయం చేస్తే ఇక్కడ నుంచి మా నాన్న కదులుతాడు, మేము కదులుతాం. లేకపోతే ఎవరు ఒక్కళ్ళు కూడా కదలడు. ఎవరు న్యాయం చేయాలి మాకు? మమ్మల్ని బతికించిద్దా? ఆర్టీసీ వాళ్ళు ఫ్రెండ్ టైర్ కింద పడ్డాడు మా డాడీ.
తెనాలి రజ్జకపేటలోని చాకలి ఐలమ్మ పార్కు ఎదురుగా భవన నిర్మాణ పనులు చేస్తున్న తాపీ మేస్త్రి కేసన గోపి హైటెన్షన్ విద్యుత్ లైన్ తగిలి మృతి చెందారు. భవన నిర్మాణం కోసం పరంజాలు కడుతూ ఉండగా ఈ ఘటన జరిగింది. పట్టణంలోని నెహ్రూ రోడ్లో గల చాకలి ఐలమ్మ ఎదురుగా కొత్తగా భవన నిర్మాణం జరుగుతోంది. ఈ నేపథ్యంలో భవన నిర్మాణం కోసం పరంజాలు కడుతున్న కొల్లిపరకు చెందిన కేసన గోపి అనే తాపీ మేస్త్రి హైటెన్షన్ విద్యుత్ లైన్కి తగలడంతో అక్కడికక్కడే విద్యుత్ షాక్ గురై మరణించాడు. అతని వయసు 35 సంవత్సరాలు. భార్య, 2 ఆడపిల్లలు ఉన్నారు. భవన నిర్మాణం కోసం పనిచేస్తున్న వారిలో మృతి చెందిన గోపితో పాటు మరో 3 ఉదయం నుంచి పరంజాలు కడుతున్నారు. అయితే మధ్యాహ్నం గోపి ఒక్కడే గోడకి కన్నం పెట్టి అక్కడ అడ్డుకర్ర వేయగా ఆ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. టూటౌన్ సిఐ రాముల నాయక్ ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలను తీసుకున్నారు. చాకలి చెరువు ఎదురుగా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ప్రవీణ్ కుమార్ అనేది 3 అంతస్తుల బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఈ కన్స్ట్రక్షన్ చేసే క్రమంలో కేసని అని గోపి అని కొలిపర విలేజ్ ఇతను మేస్త్రి పని చేస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్లో పక్కనే మెయిన్ సప్లై పవర్ లైన్ సైడ్లో ఉంది. ఇతను ఒక కర్ర అంటే ఇది మనకు జామేల కర్ర ఉంటుంది కదా, ఈ జామేల కర్ర పచ్చి కర్ర ఇది. ఆ పచ్చి కర్రను ఇతను ఆ ఇంటికి అమర్చే క్రమంలో ఆ కర్ర లైన్కు తగలడము, ఇంకా అది పచ్చిది కాబట్టి షార్ట్ సర్క్యూట్ రావడము, స్పాట్లోనే చనిపోయినాడు. కాబట్టి ఇప్పుడు మేము దీన్ని ఎలక్ట్రికల్ యాక్సిడెంటల్ డెత్ కింద కేసు నమోదు చేస్తాము. తర్వాత ఏమన్నా సరే జాగ్రత్తలు తీసుకుంటేనే మనము ప్రాణాన్ని రక్షించుకోగలుగుతాం. ఏదైనా ఒక పని చేసే ముందు వెనక ముందు ఆలోచించుకొని పని చేయాలి. ఇది నెగ్లిజెన్స్ ఎవరిదనేది కూడా ఒకసారి కూడా విచారించుకుంటాము. అని ఒక చిన్న తప్పిదం వల్ల ఒక యువకుడు 34 years ఏజ్ ఉంటుంది, ఒక నిండు ప్రాణము పోవడం జరిగింది. కాబట్టి జాగ్రత్తలు పాటించి అందరూ కొంచెము జాగ్రత్తలు తీసుకుంటే మనకు క్షేమం ఉంటుందని తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. తెనాల్లోని లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో సోమవారం చంద్రబాబు నాయుడు కాలనీలోని స్పెషల్ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకు లాంగ్ నోట్ బుక్లు, పెన్నులు, పెన్సిళ్లు, బిస్కెట్ ప్యాకెట్లు అందజేశారు. నేరెళ్ల దిలీప్, అన్నపూర్ణల వివాహ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులకు వీటిని బహుకరించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా సోమవారం చంద్రబాబు నాయుడు కాలనీలోని స్పెషల్ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, బిస్కెట్ ప్యాకెట్స్ అందజేశారు. క్లబ్ అధ్యక్షుడు లైన్ నేరెళ్ల కృష్ణమోహన్ కుమారుడు నేరెళ్ల దిలీప్ అన్నపూర్ణల ప్రథమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులకు వీటిని బహుకరించారు. ఈ సందర్భంగా నేరెళ్ల కృష్ణమోహన్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే వారి కోసం క్లబ్ తరపున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, విద్యార్థులు మంచిగా చదువుకోవాలని కోరారు. కాకరపర్తి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా విద్యాబోధన చేస్తున్నారని, తల్లిదండ్రులు తమ పిల్లల్ని పాఠశాలలో చేర్పించి సంస్కారవంతులుగా తీర్చిదిద్దాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో తొల్లిమిల్లి వరప్రసాద్, సాతులూరి రాంప్రసాద్, జవ్వాజీ శ్రీనివాసరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బత్తుల శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు షేక్ జరీనా, దేవరపల్లి ప్రదీప్ చంద్, గోలి ప్రమీల, షేక్ షాహీనా, బి నాగేంద్రబాబు, గోలి రాజేంద్ర, కొలిపర పావని, కొమరిశెట్టి వెంకట సరస్వతి తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో ఈరోజు ఫిబ్రవరి 17 సోమవారం రోజు మా క్లబ్ అధ్యక్షులు లైన్ నేరేళ్ళ వెంకట కృష్ణమోహన్ రావు గారి కుమారుడు లైన్ నేరేళ్ళ దిలీప్ గారి అన్నపూర్ణ గారి ప్రథమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు కాలనీలో ఉన్నటువంటి స్పెషల్ మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లోని 120 మందికి పైగా విద్యార్థులకు ఈరోజు లాంగ్ నోట్బుక్స్, షార్ట్ నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్ళు, ఎరేజర్స్, అలాగా బిస్కెట్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మా క్లబ్ చేసే కార్యక్రమాల్లో ముఖ్యంగా పెళ్లి రోజు, పుట్టినరోజులు క్లబ్ సభ్యులే కానీ వాళ్ళ పిల్లలే కానీ అలాంటివి ఎక్కువగా చేస్తూ వస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమాన్ని అడగంగానే స్పాన్సర్ చేసినటువంటి మా క్లబ్ అధ్యక్షుడు నేరేళ్ళ వెంకట కృష్ణమోహన్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలన్న ఉద్దేశంతో పాఠశాలకు పంపిస్తారు. ఇక్కడ పాఠశాల ఉపాధ్యాయులు ప్రతి తరగతిలోనూ కుల మత విచక్షణ లేకుండా, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అన్న తేడా లేకుండా వాళ్ళ పాఠ్యాంశాలు బోధిస్తుంటారు. ఆ చెప్పే వాటిల్లో వాళ్ళ ఒక గ్రహణ శక్తిని బట్టి
వాళ్ళు నేర్చుకునే దాన్ని బట్టి ఉంటుంది. అది తల్లిదండ్రులు కొంతమంది గమనించక మా పిల్లలు చదవట్లేదు, బాగా చదువు చెప్పట్లేదు అన్న ఆలోచన వాళ్ళకు ఉంటుంది. అది తప్పు. మనం ఇక్కడ చెప్పిన వాటిని ఇంటి దగ్గర కూడా వీలైతే వాళ్ళ చేత చదివించడం, అలాగే పాఠశాలలో కూడా చెప్పినప్పుడు వినాలని ఆ పిల్లలకి చెప్పడం, విన్న విషయాన్ని మళ్ళీ అవగాహన చేసుకొని అవసరమైనప్పుడు చెప్పడం, పరీక్ష రాయటం, ఇలాంటి వాటికి వాళ్ళు తల్లిదండ్రులు కూడా కొంత శ్రద్ధ తీసుకోవాలి. క్లబ్ సభ్యులుగా మా మిత్రులు లైన్ తులిమిల్లి వరప్రసాద్ గారిని మా క్లబ్ సెక్రటరీ గారు అయినటువంటి లైన్ సాతులూరి రాంప్రసాద్ గారు స్పాన్సర్ చేయడం జరిగింది. ఈరోజు ఆయనకి లైన్స్ ఇంటర్నేషనల్ నుంచి కొత్త సభ్యుడిగా వచ్చినటువంటి కిట్టు, సర్టిఫికేటు, పెన్ను అలాంటి స్టిక్కర్స్ మొదలైన బుక్లెట్ అవి ఈరోజు వారికి అందజేయడం జరిగింది. క్లబ్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న సభ్యులు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళని మాత్రమే చేర్చుకోవడానికి కొద్దిగా అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా అవసరమైతే మా క్లబ్ సభ్యులను కానీ నన్ను కానీ సంప్రదించవలసింది కోరుతున్నాము. ఈ క్లబ్ ఈయన్ని తులిమిల్లి వరప్రసాద్ గారిని స్పాన్సర్ చేసినటువంటి లైన్ సాతులూరి రాంప్రసాద్ గారికి కూడా స్పాన్సర్ సర్టిఫికేట్ కూడా ఆయనకి ఈరోజు మా క్లబ్ సీనియర్ సభ్యులు జవా శ్రీనివాసరావు గారి చేత ఇప్పించడం జరిగింది. తెనాలి తరఫున ఈరోజు తెనాలి మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో మా అబ్బాయి నేరళ దిలీప్ అన్నపూర్ణుల వివాహ దినోత్సవం సందర్భంగా పిల్లలకు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు ఇవి పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది మాస్టర్ శ్రీనివాస్ గారు ఇవి కావాలని మా లయన్స్ క్లబ్ ఫౌండరు కాకరపర్తి సుబ్రహ్మణ్యం గారిని కోరినందువలన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మా క్లబ్ తరఫున ఇప్పటివరకు కూడా ఎక్కువగా స్కూల్స్లో మాత్రమే చేస్తున్నాము. అది ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు కొంచెం వెనకబడ్డ వారు ఉంటారు కాబట్టి వాళ్ళకి చేయూతగా ఉంటుందని చెప్పి కేవలం ప్రభుత్వ పాఠశాలని ఎంచుకొని ఇప్పటివరకు 90% ఈ ప్రభుత్వ పాఠశాలకే చేస్తున్నాము. ఎంతో కొంత తోడ్పాటుగా ఉంటుందని. ఇదేంటంటే పిల్లలకి జస్ట్ స్ఫూర్తి, తర్వాత ఉత్తరోత్తర భవిష్యత్తులో వీళ్ళు లక్షలు సంపాదించి ఉద్యోగాలు సంపాదించవచ్చు. వాళ్ళు కూడా మేము చేసినట్లుగానే చేద్దామనే అభిప్రాయం కలగజేయడం కోసమే మేము చేస్తున్నాము. ఇది ఉపయోగించుకొని వాళ్ళు కూడా భవిష్యత్తులో ఇట్లానే ఇతరులకు సహాయం చేస్తారన్న ఉద్దేశంతో చేస్తున్న ఈ కార్యక్రమాలు అందరి సహకారంతో చేస్తున్నాము. మా క్లబ్ సభ్యులకి, ఉపాధ్యాయులకి. మూత్ర విసర్జనకు వెళ్లి కాలువలో పడిపోయిన పండ్ల వ్యాపారిని తెనాలి ట్రాఫిక్ పోలీసులు రక్షించారు. 3 రోజులుగా నీళ్లలోనే నానుతూ బిక్కుబిక్కుమంటున్న అతన్ని ఎట్టకేలకు తాడు సాయంతో బయటకు తీసుకువచ్చి రక్షించారు. తెనాలి మార్కెట్ సెంటర్లో తోపుడు బండిపై పండ్ల వ్యాపారం చేసుకునే సుభాని అనే వ్యక్తి 3 రోజుల క్రితం మధ్యకాలం వద్ద మూత్ర విసర్జనకని వెళ్లి లో బీపీ రావడంతో కాలువలో పడిపోయాడు. పడిపోయిన వ్యక్తిని ఎవరు గమనించకపోవడంతో అతను కాలువలోనే ఉండిపోయాడు. ఎన్ని కేకలు వేసినా ఎవరికీ వినిపించకపోవడంతో ఆ నీళ్లలోనే పేరుకుపోయిన వ్యర్థాలపై ఉండిపోయాడు. చిరు వ్యాపారస్తులు నీళ్ల మధ్యలో ఉన్న అతన్ని గుర్తించి అక్కడ ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న పోలీసులకు చెప్పడంతో వెంటనే కాలువలో ఉన్న వ్యక్తిని రక్షించేందుకు ప్రయత్నం చేశారు. ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, వీరయ్యలు కలిసి తాడు సాయంతో కాలువలోకి దిగి సుభానిని పైకి తీసుకొచ్చారు. 3 రోజులుగా అన్నపాదాదులు ఏమీ లేకుండా కాలువలో ఉండిపోయిన సుభానికి వెంటనే మంచినీళ్ళు ఇచ్చి స్నాక్స్ తినిపించారు. లో బీపీ రావటం వల్ల కాలువలో పడిపోయినట్లు సుభాని తెలిపారు. 3 రోజులుగా తను కాలువలోనే ఉన్నానని, కేకలు వేసిన ఎవరికి వినిపించలేదని చెప్పిన సుభాని 3 రోజులుగా ఏమి తినకుండానే నీళ్లలో ఉన్నట్లు చెప్పాడు. కాలువలో పడిపోయి 3 రోజులుగా అలాగే ఉన్న వ్యక్తి బ్రతికుండటాన్ని చూసిన ప్రజలు నెవ్వరిపోయారు. నేను తెనాలి ట్రాఫిక్ డ్యూటీలో హోంగార్డ్గా చేస్తున్నాను. ఈరోజు మధ్యాహ్నం 129 సెక్షన్కి మార్కెట్ బ్రిడ్జి దగ్గరికి డ్యూటీకి రావడం జరిగింది. ఈరోజు ట్రాఫిక్కి సంబంధించి ఆటో పాయింట్లో ఆటోలు కొంచెం పక్కకుంటే వాళ్ళు జరపడానికని వస్తే ఇక్కడ కన్నెల వ్యాపారం చేసేవాళ్ళు, సార్ ఇక్కడ మార్కెట్ బ్రిడ్జి వంతెన కింద కాలువలో ఓ వ్యక్తి పడున్నాడు సార్, 3 రోజులు అవుతుంది, 3 రోజుల నుంచి ఎవరు పట్టించుకోలేదు, మీకు చెప్తున్నాను సార్ అంటే వెంటనే నేను వెళ్ళి చూశాను. చూస్తే చెయ్యి ఊపుతున్నాడు. బాయ్ ఏంట్రా అంటే వస్తావా అంటే ఈత రాదండి నాకు అంటున్నాడు. ఎందుకు వెళ్ళావంటే జారి పడిపోయాను అన్నాడు. అన్నం తింటున్నావు అంటే అన్నం తినలేదండి 3 రోజులు అవుతుంది అన్నాడు. దాని మీద మా కొలిక్ వెంకటేశ్వరరావుని ప్లస్ పేరయ్య అని అతన్ని సపోర్ట్ తీసుకొని ఈ తాళ్ళు అవి తీసుకొని వచ్చి ఇప్పుడు ఈ వంతెన దగ్గర ఇతను ఆ తాళ్ళు మా వాళ్ళ సపోర్ట్తో ఇతన్ని బయటకు తీయడం జరిగింది. నా పేరు నాగేశ్వరరావు.
HG 593 తెనాలి యూనిట్. భార్య పిల్లలు ఉన్నారా? ఆరోగ్యం పర్లేదా? భార్య పిల్లలు ఉంటే మరి నువ్వు వచ్చింది రాంది కూడా ఎవరు తెలుసుకోలేదా? అసలు బయట వాళ్ళకి తెలిస్తే కదా సార్. వాళ్ళైనా మరి మా నాన్న ఏమైపోయాడు ఏంది వాళ్ళకే ఇక దారాని పోయి ఉంటాడులే, ఇక దత్తాడులే అనుకుంటారా? ఆకలేస్తుంది ఇప్పుడు. ఊరు మ్యాచ్పేట సార్. తెనాలేనా? తెనాలి ఒంటరి కాడే ఆ మసీద్ దగ్గర. కాయలు ఎన్ని సంవత్సరాలు? నేను 30 సంవత్సరాలు చంపుతున్నా సార్. ఎంతవరకు ఎప్పుడు జరిగింది? ఇదే ఎందుకంటే 170 ఉంది, 172 ఉంది బీపీ. ఇక పొద్దున్నే టీ తాగాను. ఇక సాయంత్రం పట్టా ఉదయం పట్టావా? ఉదయం అండి 5:30కి నమాజ్ చదువుకొని వస్తా కదా, వచ్చి ఇక బావి దగ్గర టీ తాగుతా. 3 రోజులు. ఇక ఒంటరి పోస్తున్నాం అంటే ఇక బీపీ డౌన్ అయిపోయింది. ఇక పడిపోయా. అక్కడ చెప్పుల వాళ్ళు ఉన్నటువంటి ఆ మూల మీద ఒక రాయి ఉంది, ఆ రాయి కాడ పడిపోయా కింద. 7 దెబ్బ తగిలింది. శుభాని కాలంతా సార్ ఇక్కడే మార్కెట్ మీద 3 రోజులు పడి. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలానికి చెందిన ప్రజాశక్తి విలేకరి మాల్యాడ రామారావుపై ఆ మండల టీడీపీ అధ్యక్షులు గుల్లా వేణుగోపాల్ నాయుడు చేసిన దాడిని ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అలాగే ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ నేతృత్వంలో నిరసన తెలిపారు. దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. జర్నలిస్టుపై దాడును ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సంయుక్తంగా సోమవారం నిరసన వ్యక్తం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం ప్రజాశక్తి విలేకరి ఎం రామారావు దాడిని ఖండిస్తూ తెనాలి కలెక్టర్ కార్యాలయంలో పరిపాలనా అధికారి శ్రీధర్ బాబుకు వినతి పత్రం సమర్పించారు. విలేకరుపై దాడి చేసిన టీడీపీ మండల అధ్యక్షుడు గుల్లా వేణుగోపాల నాయుడుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు కనపర్తి రత్నాకర్ మాట్లాడుతూ జర్నలిస్టుల రక్షణకు ప్రభుత్వం శ్రద్ధ వహించాలని, రక్షణ చట్టాలను అమలు చేయాలని కోరారు. రాజకీయ పార్టీల నేతలు వారిపై వార్తాపరమైన అభియోగాలు ఏమైనా ఉంటే వార్త రాసిన విలేకరులపై చట్టబద్ధమైన చర్యలు తీసుకునేందుకు ప్రయత్నించాలి, కానీ భౌతిక దాడులు చేయటం హేయమైన చర్య అని అన్నారు. ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి అంబర్తి శ్యామ్ సాగర్ మాట్లాడుతూ అధికార పార్టీ యొక్క తప్పులను ప్రజలకు తెలియపరచాల్సిన బాధ్యత విలేకరులపై ఉంటుందని గుర్తు చేశారు. విలేకరుపై దాడి చేసిన వేణుగోపాల్ నాయుడును ఇప్పటివరకు పోలీసులు అదుపులోకి తీసుకోకపోవటం, చట్టపరమైన చర్యలను అమలు చేయకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ప్రజాశక్తి తెనాలి డివిజన్ ఇన్ఛార్జి ప్రభాకర్ రావు మాట్లాడుతూ ఈ ఘటనకు రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు ఖండించారని, ఇప్పటికైనా ప్రభుత్వం దాడి చేసిన వేణుగోపాల్ నాయుడుపై చర్యలు తీసుకోవాలని అన్నారు. విలేకరులకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఆలోచించాలని అన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు నాయకులు శేషం ప్రదీప్, నాగమల్లేశ్వరరావు, మారిశెట్టి భాస్కర్, దుర్గాప్రసాద్, నరసింహ, తెనాలి ఫెడరేషన్ నాయకులు ఎస్ఎస్ జహీర్, సిహెచ్ చంద్రశేఖర్, అచ్యుత సాంబశివరావు, దేవరపల్లి నాగరాజు, ఉన్నం భూషణం, దేవరపల్లి రవికిరణ్, శ్రీరామ్ సుభాష్, కోడూరు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. నిన్న పార్వతీపురం జిల్లా మక్కువ మండల గ్రామ ప్రజాశక్తి విలేకరి ఎం రామారావుపై ఆ మండల టీడీపీ అధ్యక్షుడు గల్లా వేణుగోపాల్ నాయుడు చేసిన దాడిని మేము తెనాలి జర్నలిస్టుల తరపున ఉమ్మడిగా ఖండిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తెనాలి, ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తెనాలి, ఈ 2 సంఘాల జర్నలిస్టు సంఘాల తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం జర్నలిస్టులకు ప్రత్యేక రక్షణ చట్టాలు కల్పించాలని, ఆయా జర్నలిస్టులకు పూర్తిగా రక్షణగా నిలవాలని కోరుతున్నాం. ఎవరైతే దాడి చేశాడో వేణుగోపాల్ నాయుడు, ఇప్పటివరకు అతని మీద చట్టపరమైన కంప్లైంట్ ఇచ్చినా కూడా, పోలీసులు కంప్లైంట్ ఇచ్చినా కూడా దాడికి గురి కాబడ్డ విలేకరి ఇంతవరకు అది ఎఫ్ఐఆర్ కాలేదు, అతన్ని అరెస్ట్ చేయలేదు. తక్షణమే అరెస్ట్ చేయాలని, లేకపోతే జర్నలిస్టులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తారని హెచ్చరిస్తూ వినతిస్తూ ఈ రోజున మేము తెనాలి సబ్ కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేశాం. దాడి చేసిన వారిని క్షమించకుండా వెంటనే కఠినంగా శిక్షించాలని
బాధ్యత గల విలేకరులు వెళ్ళి వార్తా కథనాలు రాసే క్రమంలో ప్రజలకు తెలియపరచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తర్వాత వచ్చే పేపర్లో మేము రాసే కథనాల ద్వారా తెలుస్తాయి. మరి అటువంటి కథనాలని, వాస్తవ కథనాలను రాసే క్రమంలో ఇట్లాంటి భౌతిక దాడులు దిగటం ఇది హేయమైన చర్య. దీన్ని ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. మరి మాతో పాటు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ సంఘాలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలి. పొన్నూరు నియోజకవర్గ పరిధిలోని నారా, కోడూరు, చేబ్రోలు మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మహిళలు మృతి చెందారు. వీరు సుద్దపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలుగా గుర్తించారు. దీనిపై చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేశారు. పొన్నూరు నియోజకవర్గంలోని చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు నీరుకొండ గ్రామానికి చెందిన మిరప చేలో పనిచేసేందుకు ఆటోలో వెళుతున్న క్రమంలో నారాకోడూరు, చేబ్రోలు మధ్య రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సుని ఆటో ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న 3 మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే గుంటూరు జీజీహెచ్కి తరలించారు. అయితే గాయపడిన వారిలో కూడా 2 పరిస్థితి విషమంగా ఉంది. మృతి చెందిన వారు అరుణ, నాంచారమ్మ, సీతారామమ్మగా గుర్తించారు. కాగా సంఘటన తెలుసుకున్న చేబ్రోలు పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని రోడ్డు ప్రమాద పరిస్థితిని పరిశీలించారు. రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొలకలూరు గ్రామంలో శ్రీ పంచముఖ గాయత్రి ద్వాదశ జ్యోతిర్లింగ దివ్య క్షేత్రంలో విశేషంగా జరిగిన నవమ వార్షిక ప్రతిష్టా మహోత్సవాలు, కన్నుల పండుగగా జరిగిన శివపార్వతుల కళ్యాణం, పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు. నారా, కోడూరు, చేబ్రోలు మధ్య జరిగిన రోడ్డు ప్రమాదం, 3 వ్యవసాయ కూలీల మృతి, మరో 2 పరిస్థితి విషమం, దర్యాప్తు చేస్తున్న చేబ్రోలు పోలీసులు. బస్సు యాక్సిడెంట్ లో మృతి చెందిన కగ్గ రవి కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువుల నిరసన, తెనాలి మండలం అంగలకుదురు సెంటర్లో భౌతిక కాయాన్ని ఉంచి ధర్నా చేసిన ఆందోళనకారులు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్. Please subscribe to our YouTube channel.